టీడీపీ వైసీపీ రెండు ప్రధాన పార్టీల్లోనూ జోష్ ఉంది. సీట్ల సర్దుబాటు కుదరక తలలు పట్టుకుంటున్నాయి రెండు పార్టీలు. ఉండవల్లిలోనూ లోటస్ పాండ్లోనూ కార్యకర్తల సందడి, నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. నామినేషన్లకు డేట్ దగ్గర పడుతున్నా ఆ పార్టీ ఆఫీస్ వైపు కనీసం ఒక్క కార్యకర్త కూడా కన్నెత్తి చూడట్లేదు. ఎన్నికల సమరంలో ఢీ అంటే ఢీ అని తలపడాల్సిన సమయంలో విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నరేష్ వివరిస్తారు. ఎన్నికల వేళ అన్ని పార్టీ ఆఫీసుల్లో కూడా పెద్ద ఎత్తున సందడి నెలకొంటుంది. ఏదైతే జాతర వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 2019 ఎన్నికలుగా అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఓవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. అటు టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇట్లా ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులపై కసరత్తు ప్రారంభిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎలాంటి సందడి వాతావరణం అయితే మాత్రం కనిపించడం లేదని చెప్పుకోవాలి. విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో కనీసం కార్యకర్త అంటూ కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన పార్టీలో ఉన్నట్లుగా అసంతృప్తులు, అదేవిధంగా బుజ్జగింపుల పర్వం కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలందరూ కూడా ఆ పార్టీని వీడిపోయి ఇప్పటికే వేరే వేరే పార్టీల్లో జాయిన్ అవడంతో వచ్చిన వాడే అభ్యర్థిగా అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థుల వడపోత కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అసంతృప్తులను బుజ్జగించడం కావచ్చు, ఇలాంటి బెడదేది కూడా కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పుకోవాలి. చాలా నిర్మానుష్యంగా, ఎందుకంటే వైపు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి కనిపిస్తుంది. అన్ని పార్టీల్లో కూడా దానికి సంబంధించినటువంటి కసరత్తులు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఇలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిస్తేజంగా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే ఇంత నిస్తేజంగా ఉన్న వాతావరణం బహుశా ఏ పార్టీ కూడా లేదని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఛాంబర్కు కూడా తాళాలు వేసి ఉంటూ, రాష్ట్ర ఎవరైతే ప్రధాన కార్యదర్శి పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తి ఉంటారో అతని కార్యాలయం కూడా తాళాలేసి ఉంటూ ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి. స్వయంగా రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి కూడా ఇలాంటి సమయంలో పార్టీ ఆఫీసులో లేకపోవడం పట్ల మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే నేతలు ఎవరూ అందుబాటులో లేకపోవడం, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులు ఎవరెవరైతే బరిలో ఉంటున్నారో ఆ కసరత్తు అంతా కూడా జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నప్పుడు కూడా పార్టీ కార్యాలయంలో మాత్రం ఆ దిశగా ఎలాంటి వాతావరణం అనేది కనిపించలేదు. కేవలం పిఆర్ఓ మాత్రమే ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఆ మీడియా వాళ్ళకి అందిస్తున్నారు. అన్ని పార్టీ ఆఫీసుల్లో కూడా చాలా సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమైన సమయం కూడా, ఎందుకంటే అభ్యర్థుల వడపోత కార్యక్రమం, అభ్యర్థుల బరిలో ఎవరెవరు ఉంటారనే దాని మీద కూడా మొత్తం కసరత్తు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చూస్తుంటే అలాంటి వాతావరణమే కనిపించట్లేదు. అసలు రఘువీరెడ్డి గారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఈ అభ్యర్థుల వడపోత కార్యక్రమంలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. అది ఇక్కడ పార్టీ ఆఫీసులో అయితే ఒత్తిడిలోనూ, ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశించేటువంటి వాళ్ళ ఈ సందడి వలన కొంచెం పనికి ఆటంకం కలుగుతోందని చెప్పి వారు వేరే చోట ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు చెప్తున్నట్టుగా నిజంగా అలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చారా? అభ్యర్థులు ఒత్తిడి ఏమైనా ఉందా? ఇక్కడ బయట కార్యకర్తలే లేరు. ఇలాంటప్పుడు అభ్యర్థుల ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఇవ్వాలంటే లేరు, కానీ 2 రోజుల వరకు కూడా అభ్యర్థుల వడపోత కార్యక్రమం పూర్తి దశకి చేరుకుందని చెప్పి వారు వెళ్ళిపోయారు. వాళ్ళు అభ్యర్థుల వడపోత కార్యక్రమం పూర్తయి ఆ లిస్టు అధిష్టానం ముందుకి తీసుకెళ్ళడానికి నాయకులు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుందండి. అది వాళ్ళ అధిష్టానం రాజముద్ర వేసిన తర్వాత ప్రకటిస్తారు. 1 or 2 డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. 9 ఎలక్షన్ల సమయంలో కావచ్చు, 2014 ఎన్నికల సమయంలో కావచ్చు, ఇలాంటి పరిస్థితి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. మరికొన్ని రోజుల్లో, అంటే కేవలం 26-27 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇంత దారుణంగా, పిఆర్ఓ తప్ప ఎవరు లేరు, మీరు తప్ప. కొంతమంది అభ్యర్థులు వారు ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిఆర్ఓ తప్ప ఎవరు కూడా లేని పరిస్థితి. స్వయంగా రఘువీరారెడ్డి ఛాంబర్కు కూడా తాళాలు వేసున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికలు కావచ్చు, 2014 ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి 2019 ఎన్నికల్లో లేదని చెప్పుకోవాలి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కనపడిన పరిస్థితి అయితే కనిపించడం. కానీ మిగతా పార్టీలుగా ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో లేవనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ వెంకట్తో నరేష్, TV9 విజయవాడ.